హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ వచ్చేసాయి. అయితే ఏ సినిమా ఎలా ఉంది అనేది మన రివ్యూ వీడియోలో అయితే చూసాం. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సంక్రాంతి విన్నర్ ఎవరు అనే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇక మిగిలింది సంక్రాంతి విన్నర్ గురించే కాబట్టి ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే గేమ్ చేంజర్కి సంబంధించి గేమ్ చేంజర్ సినిమా బాగుందా బాగాలేదా అని అంటే ఒక యావరేజ్ సినిమా అనే చెప్పాలి. కంప్లీట్గా బాగోలేదని మనం చెప్పలేం. ఎందుకంటే నెగిటివ్ టాక్ని అయితే ఎక్కువ తీసుకుని వచ్చి దీన్ని ఒక ఫ్లాప్ మూవీ కింద అయితే చిత్రీకరించారని నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా వరకు బాగుంది, కాకపోతే అది ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు. ఒక 5 ఇయర్స్ అట్లీస్ట్ ముందు వచ్చుంటే ఈ సినిమా గురించి ఒక మంచి టాక్ అయితే వచ్చేది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన రోల్స్ ఏంటి, ఎలా ఉంటుంది, బ్యూరోక్రసీ ఏంటి, ఇవన్నీ బాగానే చూపించారు. కాకపోతే ఈ మధ్య కాలంలో జనానికి కొంత అవేర్నెస్ అయితే పెరిగింది. న్యూస్ ఛానల్ ద్వారానో లేకపోతే పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి చేంజెస్ వలనో సినిమాలో ఏదైతే కంటెంట్ చూపించారో ఆ కంటెంట్ అంతా కూడా ఆల్రెడీ నార్మల్ ఆడియన్స్కి తెలిసిపోయింది. సో వాళ్ళు అంత ఎగ్జైట్గా ఫీల్ అవ్వలేదు. ఏదన్నా చూపిస్తే ఇది మాకు తెలుసు కదా అన్న టైప్ ఉంది. ఇప్పుడు అంతా ఓటీటీ వెబ్ సిరీస్లు ఇలా డిఫరెంట్ కంటెంట్ తోటి అయితే ఎవరికి తెలియని ఒక కంటెంటో లేకపోతే ఒక ఫిక్షన్ కంటెంట్ అయితే లైక్ చేస్తున్నా తప్ప ఒక రియలిస్టిక్ కంటెంట్ని తీసుకుని దాన్ని మనం జనాలకు చెప్దాం అని అనుకుంటే వాళ్ళు ఎవరు చూసే పరిస్థితులు అయితే లేరు. సో ఈ విధంగా గేమ్ చేంజర్ అయితే ఫ్లాప్ టాక్ సంపాదించుకుందని చెప్పాలి. నా వరకు నేను చెప్తే ఒక యావరేజ్ మూవీ అనే చెప్తాను నేను. ఇకపోతే సినిమాలో డ్రాబ్యాక్స్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరస్ట్ అని చెప్పలేం, కానీ ఆ రేంజ్లో లేదు. మనం శంకర్ గారి సినిమాలకి ఏదైతే చూస్తూ ఉంటామో ఆ కైండ్ ఆఫ్ హై అయితే సినిమాకి లేదు. ఒకవేళ స్టోరీ బాగోకుండా కొన్ని సినిమాలని బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేపిన సినిమాలు చాలా ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా వీక్గా ఉంది. సాంగ్స్ ఏవి కూడా మనం వినేటట్టు కానీ ఈ మధ్యకాలంలో లేదంటే శంకర్ గారి సినిమాలకు వచ్చేసరికి మనం సినిమాలు పదే వినేటట్టు ఉంటాయి. ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉంటాయి. సో సాంగ్స్ పరంగా బాగాలేదు, కొంచెం ఓవర్ అనిపించింది. హీరోకి ఎలివేషన్స్ కానీ హీరోకి సంబంధించినటువంటి సీన్స్ ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా కొంచెం సీన్లు ఎక్కువ అనిపించినాయి. పైగా బ్యాక్ టు బ్యాక్ భారతీయుడు లాంటి ఒక సినిమా వచ్చి ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సో ఇవంతా కూడా అవినీతి పోరాటం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి టెక్నాలజీలు బయటకు వచ్చినప్పుడు జనానికి అన్నీ తెలిసిపోతున్నాయి. చాలా వరకు మీడియా చేతిలో ఉంది, ఫోన్ చేతిలో ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని లైక్ చేయలేదు. సో ఈ విధంగా గేమ్ చేంజర్ అయితే పక్కెళ్ళిపోయిందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసరికి డాకు మహారాజ్, బాబీ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్. బాలకృష్ణ గారిని ఎప్పుడు కొత్తగా చూపించాలని అయితే డైరెక్టర్స్ అనుకుంటున్నారు. ఒకప్పుడు ఒక సమరసింహారెడ్డి వస్తే దాని తర్వాత నరసింహనాయుడు, సింహం ఇలాంటి ఒక రొటీన్ క్యారెక్టర్లో కంటిన్యూ చేశారు. కొన్ని హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి. కాకపోతే ఎప్పుడైతే మధ్యలో ఒక డిఫరెంట్ మూవీని అయితే బాలయ్య బాబుతో ట్రై చేస్తున్నారో ప్రతిసారి కూడా సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. సో ఈ క్రమంలోనే భగవంత్ కేసరి అవ్వచ్చు, అలాగే డాకు మహారాజ్ అవ్వచ్చు, ఎక్కడ హై ఎలివేషన్స్ ఇప్పుడున్న జనరేషన్స్కి విపరీతమైన డైలాగ్స్ ఇటువంటివి చేస్తే కొంచెం ఓవర్ అనిపిస్తుంది. ఎందుకంటే హీరోకి ఆడియన్స్కి మధ్యన ఇంటరాక్షన్ పెరిగిపోతుంది. ప్రమోషన్స్ అని అవని ఇవని చాలా దగ్గర మీడియంలోకి వచ్చేసరి హీరోస్ కూడా మనం చూడడానికి అవైలబిలిటీ అవుతుంది. ఒకప్పుడు హీరోలు అనేసరికి డెమిగాడ్స్ కింద ఉన్నారు. సో అటువంటి ఏమీ లేకుండా ఒక మాస్ ఎలిమెంట్స్ తోటి, ఒక హై ఎలివేషన్స్ తోటి, ఒక నీట్ అండ్ క్లీన్ స్టోరీని తీసుకోవడం డాకు మహారాజ్కి అడ్వాంటేజ్గా నిలిచింది. అలాగే సూపర్ హిట్ మూవీ టాక్ అయితే తెచ్చుకుంది. పైగా బాలయ్య బాబు సినీ కెరియర్లోనే హైయెస్ట్ రికార్డ్స్ని దూసుకుని వెళ్ళిపోతుంది. డాకు మహారాజ్ ఒక కమర్షియల్ పరంగా మంచి హిట్ని అయితే సంపాదించింది. ఎక్కడ హై ఎక్కడా లేదు. పైగా టెక్నీషియన్స్ మూవీ అని అంటున్నారు. పైగా క్యారెక్టర్స్ తీసుకున్న విధానం కానీ ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ అనిపించదు. ప్రతి క్యారెక్టర్కి తగ్గట్టు ఇంపార్టెన్స్ సినిమాలో ఉండడం, అనవసరమైన పాటలు లేకపోవడం, ఎక్కడ కూడా మనకి చిరాకు రాకపోవడం అనేది ఈ సినిమాకి మంచి అడ్వాంటేజ్గా నిలిచి బ్లాక్ బస్టర్ అయింది. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మాట్లాడుకుంటే సంక్రాంతికి సేఫ్ గేమ్ అయితే అనిల్ రావిపూడి ఆడాడని చెప్పాలి. ఎందుకంటే ఒక గేమ్ చేంజర్ కూడా పొలిటికల్ డ్రామా, అలాగే డాకు మహారాజ్ లాంటి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడినటువంటి ఒక స్టోరీ వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కి స్టోరీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఒక మాస్ ఆడియన్స్ ఇటువంటి వాళ్ళే చూసి డాకు మహారాజ్ అందరూ కలిసి చూసేటటువంటి సినిమా అయినా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చేసరికి కడుపుబ్బ నవ్వేటటువంటి ఒక సినిమా, మంచి జోక్స్ తోటి
అలాగే అనిల్ రావుపూడి టెంప్లెట్ ఏదైతే మనం ఉంటామో గత సినిమాల్లో ఓన్లీ మ్యాజిక్ నో లాజిక్ అనే కాన్సెప్ట్ తోటి అయితే అనిల్ రావుపూడి వెళ్తాడు. సినిమాకి రండి, ఒక 2.5 గంటలు కూర్చోండి, మీరు నవ్వుకోండి, అంతే తప్ప దానికి సంబంధించినటువంటి లాజిక్లు అడగద్దని చెప్పి అనిల్ రావుపూడి ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఆ ఫార్ములానే మళ్ళీ టేకప్ చేసుకుంటూ తన హిట్ పరంపరలో ఈ ఒక సినిమాని వేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒక సేఫ్ గేమ్ ఆడాడు, ఎక్కడ రిస్క్ తీసుకోలేదు. వెంకటేష్ గారు లాంటి ఒక హీరో దొరికినప్పుడు ఎటువంటి సినిమా తీయాలో అటువంటి సినిమానే తీసి తను సేఫ్ అయ్యాడు. అలాగే గేమ్ చేంజర్ తోటి ఏదైతే కొంతవరకు నిరాశపడి ఉన్నటువంటి దిల్ రాజు గారు ఇటువంటి వాళ్ళని ఒక సేఫ్ జోన్లో అయితే పెట్టారని చెప్పాలి. సో ఓవరాల్గా డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం హిట్ టాక్ని అయితే సంపాదించుకున్నాయి. సో ఇందులో విన్నర్ ఎవరు అని అయితే మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2 సినిమాలు హిట్ అయినప్పటికీ కూడా బాలయ్య బాబు సినిమా ఏ నుంచి సి సెంటర్ వరకు అన్ని సెంటర్ల జనానికైతే నచ్చుతుంది. సో మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా సినిమాని ఏం చేసేటరా సినిమా అని అయితే మాట్లాడుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కానీ పర్టికులర్ బాలకృష్ణ ఎలివేషన్స్ గురించి సీన్ టు సీన్ అయితే మాట్లాడుకుంటున్నారని చెప్పాలి. ఇక సంక్రాంతికి వస్తున్నాం గురించి అయితే బాగా నవ్వుకున్నాం, మంచి సినిమా, ఫ్యామిలీతో రావచ్చు అని అయితే మాట్లాడుకుంటున్నారు. ఒక సేఫ్ గేమ్ కింద అయితే తీసుకున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు మనం డాకు మహారాజ్ అన్ని ఎలిమెంట్స్ ప్రకారంగా కూడా డాకు మహారాజ్ విన్నర్ అని చెప్పాలి. మిగతా సంక్రాంతికి వస్తున్నాం కూడా విన్నర్ అయినప్పటికీ కూడా విన్నర్ ఎవరు ఒక్కళ్ళే ఉండాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో బాలయ్య బాబు ఉన్నారని చెప్పాలి. సో ఓవరాల్గా గేమ్ చేంజర్ యావరేజ్ అని నా ఒపీనియన్ అయినప్పటికీ కూడా ఫ్లాప్ టాక్ అయితే సంపాదించుకుంది. డాకు మహారాజ్ బ్లాక్ బాస్టర్. అలాగే సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫిగర్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే రాబోయే రోజులు కూడా వీకెండ్స్ రాబోతున్నాయి. సో ఇది కూడా వెంకటేష్ బాబు గారి కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ సంపాదించే అవకాశం చాలా ఉంది. సో ఓవరాల్గా డాకు మహారాజ్ విన్నర్ కింద తీసుకుని మనం రన్నరప్గా తీసుకోవచ్చు. మిగతా తమిళ సినిమాలు ఇటువంటి ఏమీ లేవు కాబట్టి ఇలా ఉందండి. విన్నర్ అయితే డాకు మహారాజ్, బాలయ్య బాబు, జై బాలయ్య అనే అనుకోవాలి. సో నెక్స్ట్ వచ్చే సినిమా వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ సంక్రాంతికి సంబంధించినటువంటి సినిమాలు, వాటి రివ్యూలు మనం ఆల్రెడీ చూసినప్పటికీ ఏ సినిమా ఓవరాల్గా ఎంతమందిని మెప్పించింది అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సంక్రాంతి విన్నర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.